ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చేస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఖచ్చితంగా పండగే అని చెప్పుకోవచ్చు. ఆయన యొక్క లుక్స్ కోసం చాలామంది ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ రీసెంట్గా వచ్చినటువంటి సాంగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది అంటూ కూడా మంచి మంచి కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఆరా ఆఫ్ ఉస్తాద్ అని చెప్పేసి సెకండ్ సాంగ్. సో అందులో ప్రతి ఒక్క లిరిక్ కూడా పవన్ కళ్యాణ్ గారి రియల్ లైఫ్కి, ఆయన యొక్క యాటిట్యూడ్కి, సేవా భావానికి అండ్ శత్రువుల పట్ల ఉండేటటువంటి ఆ తీరికి అద్దం కట్టినట్టు కూడా కనిపిస్తుంది అంటూ కూడా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకొని మరీ చెప్తూ ఉన్నారు. అండ్ మరీ ముఖ్యంగా హరీష్ శంకర్ గారు, వీళ్ళిద్దరి కాంబినేషన్లో గతంలో మనం గబ్బర్ సింగ్ సినిమా చూసాం. ఆ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కావచ్చు, ఆ ఒక యాటిట్యూడ్ కావచ్చు, స్టిల్ ఇప్పటికీ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. సో మరి ఒక ఫ్యాన్ బాయ్ అని కూడా కాదు, చాలా మంది హరీష్ శంకర్ గారిని పవన్ కళ్యాణ్ గారికి భక్తుడు అనే విధంగా అంటూ ఉంటారు. మరి ఒక భక్తుడు తన దేవుణ్ణి ఏ విధంగా చూడాలనుకుంటాడనేది మరి ప్రతి ఒక్కరికి కూడా నచ్చే విధంగా ఉంటుందన్నమాట. గబ్బర్ సింగ్ అనేది ఎంత అద్భుతమైనటువంటి విజయం సాధించిందో మనం చూసాం. సో మరొకసారి అలాంటి కాంబినేషన్ రాబోతుంది అంటేనే జనాల్లో చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఈ సినిమాలో చాలా అంటే చాలా స్టైలిష్ లుక్లో మనకు హరీష్ శంకర్ గారు చూపించబోతున్నారు అనే విధంగా కూడా తెలుస్తుంది. అండ్ ఇందులో డ్యాన్స్ మూమెంట్స్ కూడా చాలా బాగానే ఉంటాయి అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది అనమాట. మరి ఇప్పుడు ఏంటంటే అసలు ట్రైలర్ ఎప్పుడు వస్తుంది? సాంగ్స్ మనం చూసాం, దేఖ్లేంగే సాలా కావచ్చు, ఆరా ఆఫ్ ఉస్తాద్ కావచ్చు, ఇవి మంచి రెస్పాన్స్ అనేది వచ్చాయి. స్టిల్ ఇప్పటికి కూడా చాలా మంది ఫీల్ అవుతున్నారు ఆ వైబ్ని. బట్ ట్రైలర్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఒక ఎమోషన్ అనమాట. ట్రైలర్ వచ్చిందంటే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది, సినిమా ఏ విధంగా ఉంటుంది, స్టోరీ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి. మరి ఎప్పుడు వస్తుంది ట్రైలర్? ఎప్పుడు వస్తుంది ట్రైలర్ అంటే మనకి మార్చ్ 26కి అయితే సినిమా రిలీజ్ ఉంది, అందరికీ తెలుసు. ఆ డేట్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క మార్చ్ సెకండ్ వీక్లోనే ట్రైలర్ రాబోతుంది అని చెప్పేసి తెలుస్తుంది. అంతకుముందు చిన్న గ్లిమ్స్ లాగా కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అండ్ ట్రైలర్ వచ్చిన తర్వాత మిగతా 2 సాంగ్స్ కూడా వదులుతామని చెప్తున్నారు. ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్. సో ఈ విధంగా మార్చ్ మొత్తం కూడా ఈ యొక్క సినిమా ప్రమోషన్స్తో నిండిపోతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ అంటే మార్చ్ అంతా కూడా ఒక పండగలాగా ఉండబోతుంది అనే విధంగా అయితే ప్రతి ఒక్క ఈవెంట్ని కూడా హరీష్ శంకర్ గారు ప్లాన్ చేసుకున్నారు. మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఈ సినిమా కోసం ఏ విధంగా వెయిట్ చేస్తున్నారనేది ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి.